ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన యువతి ఎక్కడ జరిగింది మళ్ళీ అని అంటే పూణేకు చెందిన ఒక అమ్మాయి కేతన్ అగర్వాల్, షియా గోయల్ వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇంకా నవంబర్ నెలలో జైపూర్ ప్యాలెస్లో చక్కగా గ్రాండ్గా వీళ్ళు పెళ్లి చేయాలని అన్నీ మాట్లాడేసుకున్నారు. జూన్ 18వ తారీఖున ఆ అమ్మాయి పుట్టినరోజు అయింది. మేము సరదాగా ఫోటోషూట్కి వెళ్తాము, సరదాగా తిరిగి వస్తామని చెప్పేసరికి ఇంకా నిశ్చితార్థం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సరే వెళ్ళిరండి అని చెప్పేసి పంపించారు. అయితే ఈ కేతన్ అగర్వాల్ బాగా డబ్బున్న వాళ్ళు. అగర్వాల్ అని అనగానే మార్వాడీసే అవుతారు వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు. అంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఆ కంపెనీకి అబ్బాయి డైరెక్టర్గా కూడా ఉన్నారంట. ఇద్దరు కలిసి సరదాగా బయటకు వెళ్ళారు. ఇంకో ఫ్రెండ్నో ఏమో కూడా తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పూణే మహారాష్ట్ర మధ్యలో కోటలు, గుహలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ట్రెక్కింగ్ కొండలు అవన్నీ ఎక్కే క్రమంలో సరదాగా వెళ్తూ మధ్య మధ్యలో ఫోటోలు దిగుతూ ఇలాంటివన్నీ చేశారు. అయితే ఒక మంచి సమయం చూసుకుని ఒక కొండపైన అబ్బాయి ఫోటోలు తీస్తుంటే లోయలోకి తోసేసింది. 400 అడుగుల లోతులోకి ఆ అబ్బాయి పడిపోయి చనిపోయాడు. ఆ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ పలానా వ్యక్తి పడిపోయాడని చెప్పేసి సమాచారం అయితే ఇచ్చింది. పోలీసులు వచ్చారు. 3 గంటల పాటు కష్టపడి ఆ లోయలో పడిపోయిన బాడీని పైకి తీశారు. ఏంటమ్మా ఏం జరిగిందని పోలీసులు అడిగితే నన్ను ఫోటోలు తీస్తున్నాడు, ఆ ఫోటోలు తీసే క్రమంలో పెద్దగా గాలి వచ్చింది, ఆ గాలికి లోయలో పడిపోయాడని చెప్పేసి ఆ అమ్మాయి ఏదో కహానీ కట్టుకథ చెప్పేసింది. అయితే అబ్బాయి కుటుంబ సభ్యులకి డౌట్ వచ్చింది. మా పిల్లాడు చాలా ఫిట్నెస్గా ఉంటాడు, ఎంత గాలి వస్తే పడిపోయేలాగా ఏమీ ఉండడు, అంత ఫోటోలు తీస్తుంటే అంత కాలు జారిపోయి ఎలా పడిపోతాడు, మా అబ్బాయికి ట్రెక్కింగు ఇలాంటివన్నీ తనకు అలవాటే, ఇందులో ఏదో జరిగింది, మా అబ్బాయి అంత పొరపాటును కాలు జారి మాత్రం పడిపోడని చెప్పేసి కుటుంబ సభ్యులకు కూడా అనుమానం వచ్చింది. అదే విషయం పోలీసులకు కూడా చెప్పారు. అయితే పోలీసులు ఆ అమ్మాయిని పదే అడగడం మొదలుపెట్టారు. మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, ఏ యాంగిల్లో ఫోటోలు తీసాడని ఇలా పోలీసులు విచారణ చేస్తుంటే ఆ అమ్మాయి రకరకాలుగా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఒకసారి ఒకలాగా చెప్పేసరికి ఇంకా పోలీసులకు అనుమానం వచ్చింది. ఏదో జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా అనుకున్నారు. వెంటనే ఆ అమ్మాయి కాల్ రికార్డులు, మెసేజ్లు ఇలాంటివన్నీ కూడా మొత్తం అంతా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఎక్కువగా ఎవరితో మాట్లాడింది, ఈ అమ్మాయికి నిశ్చితార్థానికి ముందే ఒక ప్రియుడు ఉన్నాడు, ఆ ప్రియుడితోటి ఆ అమ్మాయి ఎక్కువగా కాల్స్ మాట్లాడడం ఇవన్నీ పోలీసులు గమనించారు. సరేని కార్యక్రమాలన్నీ అయిపోయాక పోలీసులు వాళ్ళ స్టైల్లో మర్యాద చేసి చక్కగా అడిగేసరికి మొత్తం నిజాలన్నీ కక్కేసింది. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, నిశ్చితార్థానికి ముందే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఇట్లా మా తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి నేను ఈ అబ్బాయిని నేనే లోయలోకి తోసేశానని పోలీసులకి చక్కగా చెప్పింది. అంటే ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పలేక బంగారం లాంటి అబ్బాయి ప్రాణాలు తీసేసింది. ఇంట్లో తల్లిదండ్రులకి అంత భయపడే మనిషి మరి వేరే అబ్బాయిని అసలు ఎందుకు ప్రేమించాలి? ఇప్పుడు ఈ రోజున ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఈ అబ్బాయిని చంపేసింది. ఇక్కడికి ఈ కథ సుఖాంతమైంది. రేపొద్దున్న తల్లిదండ్రులు ఇంకొక సంబంధం చూస్తారు, అప్పుడు ఆ అబ్బాయిని కూడా చంపేస్తుందా? నీకు అంత తల్లిదండ్రుల మీద అంత గౌరవం ఉండి అంత భయం ఉన్నదనువో అసలు నువ్వు ఎందుకు ప్రేమించాలి? వేరే వాడితోటి ఎందుకు కనెక్షన్లు పెట్టుకోవాలి? ఆ ప్రేమించేటప్పుడే నువ్వు ఆలోచించుకోవాలి కదా, అమ్మో మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఈ ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి మా ఇంట్లో వాళ్ళకి నచ్చవు, మా పెద్దవాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉండాలి కదా. ఆ ప్రేమించేవాడికైనా నువ్వు చెప్పాలి కదా, బాబు ఇలాంటివి నాకు కుదరవు, మా ఇంట్లో వాళ్ళ మాట నేను వింటానని. అసలు ఆ ప్రేమల జోలికి వెళ్ళకూడదు కదా. అంటే మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తూ ఉంటారు, ఎంగేజ్మెంట్లు చేస్తూ ఉంటారు, నీకు ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఒక్కొక్క అబ్బాయిని ఈ రకంగా లేపేస్తుందా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంతకుముందు కూడా ఒక ప్లాన్ వేశారంటే ఈ అబ్బాయిని లేపేయాలని. పాము వచ్చింది, పాము కరిచేసిందని ఈ రకంగా చంపేద్దామని ఇంకొక ప్లాన్ కూడా వేశారంట. అది ఎందుకో జస్ట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు బర్త్డే పేరుతోటి, ఫోటోల పేరుతోటి ఆ కొండల్లోకి, గుహల్లోకి తీసుకువెళ్తే అక్కడ ఎవరూ ఉండరు, సీసీ కెమెరాలు ఉండవు, మనం చెప్పిందే పోలీసులంతా నమ్మేస్తారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి మంచి ప్లాన్గా ఆ ప్రియుడితో కలిసి ఆ కొండల్లోకి, గుహల్లోకి తీసుకువెళ్ళింది. కానీ పోలీసులు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ చెప్పండి? మనకంటూ ఒక ఫోను, ఈ లొకేషన్లు, ఈ ఫోన్ కాల్స్, మెసేజ్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ టెక్నాలజీ అంతా పోలీసులు ఉపయోగిస్తారు. ఖచ్చితంగా ఎవరైనా సరే దొరికిపోతారు. అంత బాగా కోటీశ్వర్లు అయ్యుండి 17 కోట్లు పెట్టి జైపూర్ ప్యాలెస్లో పెళ్లి చేయడానికి కూడా అంత బాగా గ్రాండ్గా చేస్తున్నారని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పరువు పోకూడదు, నా మీదకి ఎటువంటి నింద రాకూడదు. పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని అంటే ఆ అబ్బాయి చనిపోయిన కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని తప్పు తన మీదకి రాకుండా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని ఆలోచించింది. కానీ అయ్యో అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీస్తున్నామే, ఆ కుటుంబాన్ని ఏడిపిస్తున్నామే, అది ఎంత మహాపాపమని ఆ అమ్మాయి కొంచెం కూడా ఆలోచించలేదు. ఇంతకుముందు కూడా చూసాం, మేఘాలయలో హనీమూన్ ట్రిప్ కానీ వెళ్ళి
ప్రియుడితో కలిసి భర్తని అడవుల్లో కొండల్లో ఏ రకంగా చంపేసిందో చూసాం. అది పోలీసులు ఎంత చాకచక్యంగా పట్టుకున్నారో కూడా చూసాం. మనం బయట ఇన్ని జరుగుతున్నాయి, పోలీసులు పట్టుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు జైలు పాలవుతున్నాయి, అయినా సరే ఈ ఆడాళ్ళలో బుద్ధి రావట్లేదు. చదువుకున్నారు కానీ కొంచెం కూడా వివరం అనేది లేదు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని అంటే, ఒకరు ప్రాణం తీసిందని ఒప్పుకుందానంటే వాళ్ళ ప్రాణం కూడా వెంటనే ఇమీడియట్లుగా తీసేయాలి. అలాంటి చట్టాలు మన దగ్గర వస్తేనే జనాల్లో భయం అనేది వస్తుంది. చట్టాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఒక వ్యక్తిని చంపేశాడని వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకున్న కళ్ళ ముందు కనబడుతున్నా సరే వీళ్ళని తీసుకువెళ్తున్నారు, జైల్లో చక్కగా ఫుడ్ పెట్టి మేపుతున్నారు. కొన్నాళ్ళ పాటు జైల్లో ఉన్న తర్వాత వీళ్ళు బాగా డబ్బు పలుకుబడి అన్నీ ఉపయోగించుకొని ఏదో రకంగా బెయిల్ మీద బయటకు వచ్చేయడం, శుభ్రంగా ఎంజాయ్ చేయడం. అంటే ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అక్కడ ఏం న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఇన్ని సంఘటనలు చూసాం. ఎవరికైనా సరే ఊరి శిక్షలు కానీ ఇలాంటి శిక్షలు ఏమన్నా పడ్డాయా? జైలుకి పంపించామని అంటున్నారు. ఆ లోపల ఏం జరిగిందో బయటవాడికి ఏమీ తెలియదు. మన చట్టాల్లో మార్పు వస్తేనే జనాల్లో భయం ఉంటుంది. జైల్లో పెట్టడాలు, తిండి పెట్టడాలు, పోలీసులు వాడికి పెద్ద సెక్యూరిటీ పెట్టడాలు, వ్యానుల్లో వాయిదాలకు తీసుకువెళ్ళడాలు, ఇవన్నీ గవర్నమెంట్గా ఖర్చు తప్ప రూపాయి ఉపయోగం ఉండదు. అలాంటివి చేస్తేనే ఈ జనాల్లో భయం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని సంఘటనలు చూస్తున్నాం. భర్తలను లేపేసిన వాళ్ళని, భార్యలను లేపేసిన వాళ్ళని, ఒకటి కాదు రెండు కాదు, ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, మగవాళ్ళు అలాగే ఉన్నారు. నిన్న మొన్న కూడా చూసాం. ఒక భర్త క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, వాళ్ళ ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుంటే ఆ పిల్లాడు ఏడుస్తున్నాడని వాళ్ళిద్దరికీ పాపం భంగం కలుగుతోందని చెప్పేసి ఆ పిల్లాడిని మంచం కోడికేసి కొట్టేసి చంపి పాడేశారు. భర్తకి బంధువులందరికీనేమో ఫిట్స్ వచ్చాయి, చచ్చిపోయాడని చెప్పేసి చక్కగా తీసుకువెళ్ళి పూడ్చిపెట్టేశారు. ఒక 20 రోజుల తర్వాత భర్తకు అనుమానం వచ్చి కేసు పెట్టేసరికి ఈ అమ్మాయి నేనే చేశానని ఒప్పుకుంది. ఎందుకు చేసావమ్మా అని అంటే, నా ప్రియుడితోటి కలిసి ఉండడానికి నాకు ఇబ్బందిగా ఉంది, మా ఇద్దరు ప్రైవసీకి ఈ పిల్లాడు అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి వాడు చంపేద్దాం అన్నాడు. సరే అన్నాను, వాడు మంచం కోడికేసి కొట్టాడు, పిల్లాడు చచ్చిపోయాడని ఇలా సింపుల్గా ధైర్యంగా చెప్పేసింది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలని అంటే, ఒకటి ప్రాణం తీశారని అంటే నెక్స్ట్ వెంటనే వీళ్ళ ప్రాణం కూడా తీసేయాలి. ప్రతిరోజు న్యూసుల్లో ఎక్కడో ఒక చోట భార్యని భర్త లేపేయడము, భర్తని భార్య లేపేయడము, ప్రియుడితో కలిసి ఇద్దరు కలిసి లేపేయడము, ఇలాంటి సంఘటనలే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసాం. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎంత కోటీశ్వర్లు. అగర్వాల్ అని అనగానే ఒక మంచి కుటుంబం, సాంప్రదాయంగా ఉండేవాళ్ళు, చక్కగా పెద్దల సమక్షంలో చక్కగా నిశ్చితార్థం చేసుకున్నారు. జైపూర్ ప్యాలెస్లో 17 కోట్లతోటి పెళ్లి చేయాలని అనుకున్నారు. మరి దుర్మార్గురాలకి ఈ చెడ్డ బుద్ధి ఏంటి చెప్పండి? అసలు ఆ ప్రియుడితో కలిసి ఇలాంటి పని చేయడం ఏంటి? అవతల వాడికైనా బుద్ధి ఉండాలి కదా. అయ్యో దొరికేమనంటే ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతే, అమ్మో ఇది చేయడం కరెక్ట్ కాదని అవతల వాడికి కూడా కొంచెం కూడా బుద్ధి లేదు. ఈ ఫోన్లు ఎవడు కనిపెట్టాడు కానీ ఇలాంటి నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులకి చాలా ఈజీగా ఉంది. ఫోనుల్లో అని ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టుకుంటారు, ఫోన్లు మాట్లాడతారు, ఎవరితోటి ఎన్ని గంటలు మాట్లాడారో శుభ్రంగా పోలీసులు పట్టుకుంటారు. ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా చక్కగా సానుభూతి చూపెడుతూ ఏదో పెద్ద నేను చాలా బాధలో ఉన్నాను, కాబోయే భర్తని పోగొట్టుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టిందంట. అయ్యో మిస్ అయిపోయానని. అంటే ఆ అమ్మాయి ఎంత బాగా నటించిందో చూడండి. ఇలాంటి ఆడవాళ్ళకి ఒక్కరికైనా సరే ఉరిశిక్ష అనేది పడింది అనుకోండి, మిగిలిన వాళ్ళకి భయం అనేది వస్తుంది. కానీ ఎవరికి శిక్షలు పడుతున్నాయి? మన చట్టాలు కూడా అలాగే ఉన్నాయి, దిక్కుమాలిన చట్టాలు. తీసుకువెళ్తారు, జైల్లో కూర్చోబెడతారు, మేపుతారు, మళ్ళీ ఎప్పటికప్పుడు బెయిల్ మీద వస్తారు. అందుకే ఎవరో భయపడట్లేదు. ఈ రోజు ఇక్కడ జరిగింది, రేపు ఇంకొక చోట ఇంకోటి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎన్ని చూసామండి, లైన్గా రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనంటే ఈ అబ్బాయి ప్రాణమే దొరికిందా అండి? అన్యాయంగా ఈ అబ్బాయి ప్రాణం తీసేసింది కదా. ఇప్పుడు ఈ విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి తెలిసింది. అదే కనుక ఈ విషయం ఎవరికి ఏమీ తెలియకుండా అయ్యో మా అబ్బాయి కాలు జారి పడిపోయాళ్ళని ఆ తల్లిదండ్రులు కూడా అలా సైలెంట్గా ఊరుకున్నారనుకో, ఈ తల్లిదండ్రులు పాపం ఇంకో సంబంధం చూస్తారు. అప్పుడు వాడిని కూడా లేపేసేది అనమాట. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం, ఏం జరిగింది, పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయినా సరే ఈ ఆడల్లో కొంచెం కూడా భయం లేదు, బరి తెగించారు అని అంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. డబ్బున్న వాళ్ళ పిల్లలు అయ్యుండి చక్కగా పద్ధతిగా సాంప్రదాయంగా గౌరవంగా తల్లిదండ్రుల మాట విని చక్కగా పెళ్లి చేసుకోవడం మానేసి ఈ ప్రియుడితో కలిసి ఎన్ని నాటకాలాడి ఒక ప్రాణాన్ని తీసేసిందో చూసారా. ఆ ప్రియుడి కంటే కూడా ఈ కేతన్ అగర్వాల్ అన్న ఈ పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో, చక్కగా అందంగా ఉన్నాడు. అసలు ఆ అబ్బాయి ప్రాణం తీయడానికి ఆ అమ్మాయికి మనసు ఎలా ఒప్పిందో కూడా అర్థం కాలేదు. పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలని అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. పెళ్లి చేయడం ఒక ఎత్తు అయితే అసలు వాళ్ళ జీవితంతో సరిగ్గా కలిసి ఉంటారా లేరా, ఇలాంటి కనెక్షన్లు ఏమన్నా పెట్టుకుని ఒకరినొకరు ఏమన్నా చేస్తారని తల్లిదండ్రుల్లో గుబులు పుడుతుంది. అంత డబ్బున్న వాళ్ళు కోటీశ్వర్లు అయ్యుండి పద్ధతిగా పెరగాల్సిన పిల్లలు ఈ రోజున జైలు పాలయ్యి ఓ పక్కన చేసుకోబోయే అమ్మాయి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబం
అంటే పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు కనిపెట్టుకోలేకపోతున్నారు. పరిస్థితి ఆ రకంగా అయిపోయింది. ప్రాణాలు తీసే స్థాయి దాకా ఈ ఆడవాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎలాంటి ఘోరాలు చూస్తామో ఇంకా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఏంటంటే ఒకరు ప్రాణం తీశారనంటే వెంటనే వీళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. అదే సరైన శిక్ష. మన చట్టాల్లో మార్పులు వస్తే జనాల్లో మార్పు వస్తుంది. ఈ రోజున పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలన్నా భయం పడుతుంది. పిల్లల్ని ఫోటోషూట్లు అంటూ, బర్త్డే పార్టీలు అని అంటూ, హనీమూన్ ట్రిప్లు అని అంటూ, ఏదైనా టెంపుల్కి సరదాగా వెళ్తామనన్నా అసలు పిల్లలిద్దరిని కూడా ఎక్కడికన్నా పంపించాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చింది. కొత్తగా పెళ్ళైన జంట కదా, ఏదో సరదాగా అలా తిరిగి వస్తారులే అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. ఈ క్షణం ఇలా ఉన్నారనంటే ఇంకొక క్షణానికి ఎలా ఉంటారో తెలీదు. ఇప్పుడు గాయత్రి విషయంలో కూడా మనం చూసాం. అంతవరకు సరదాగా చక్కగా గడిపిన వాళ్ళు ఏం జరిగిందో తెలీదు. శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు అని అంటే చూసారా, నిమిషాల మీద జీవితాలు ఎలా మారిపోతున్నాయో. ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అబ్బాయిలు ఏమంటున్నారని అంటే ఎందుకండి వెదవ పెళ్ళి, ఇదే బెటరు, ఏదో సంపాదించుకుంటున్నాం, రోజు గడిచిపోతుంది, అంతకంటే లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడే దిక్కు, అప్పుడు చూసుకుందాంలే, ఈ బాధలన్నీ ఎవరు పడతారండి అని ఇలా అమ్మాయిలు అబ్బాయిలు చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఎవరన్నా చక్కగా పిల్లలకి పెళ్లి చేస్తే అమ్మయ్య జీవితానికి ఒక తోడు దొరికిందిలే, మన బాధ్యతలు తీరిపోయాని ఇలా మనశ్శాంతిగా ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్లి చేస్తున్నామని అంటే ఇంకా వాళ్ళ మీద 4 కళ్ళు పెట్టి క్షణం చూసుకునే పరిస్థితి. ఎక్కడికన్నా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అంత డబ్బున్న వాళ్ళ ఇళ్లలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ముందు రోజులు ఎలా ఉంటాయో కూడా అర్థం కావట్లేదు.